కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అనేకంగా పేద ప్రజలకు చేరవేసినప్పటికీ ఉధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ పోరాటం సాగుతున్న సమయంలో అమరవీరుల ఆత్మ బలిదానాలను గుర్తెరిగి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి, కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితాన్ని గుర్తెరిగి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ సంతలో పశువులను కొన్నట్టుగా ఇష్టానుసారంగా కొని కాంగ్రెస్ పార్టీని భూతాపితం చేయడానికి, అసలు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో లేకుండా చేయడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడడానికి ధైర్యం చేయని సందర్భంలో, ఎందుకంటే ఎవరన్నా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తారన్న భయానికి గురవుతున్నప్పుడు అద్దంకి దయాకర్ గారు అప్పటి పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాణిని వినిపించిన వ్యక్తి, లైవ్ డిబేట్లలో, టీవీలలో పోరాటం చేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామణి అవుతున్న నాయకులు కనీసం పార్టీని వదిలిపెట్టిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డ వ్యక్తి, 2018లో పిసిసి అధ్యక్షునిగా ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ వ్యతిరేకించినప్పటికీ రామునికి లక్ష్మణులుగా అద్దంకి దయాకర్ గారు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. మునుగోడులో బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతున్నప్పుడు మునుగోడులో సభ జరిగితే ఆ ప్రాంత ఏకైక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడున్న నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్రమ కేసులు పెట్టించి డబ్బుతో కొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ నిలబడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంటే మీరు కాంగ్రెస్ పార్టీ పక్షమా లేక బీజేపీ పక్షమా అని అన్నప్పుడు ఆ ఒక్క కారణాన్ని సాకుతో చూపి ఈ 2024లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే అద్దంకి దయాకర్ గారికి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు, వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానని వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వరు, కోదండరాం సార్తో కలిసి ఎమ్మెల్సీ ఇస్తానని ఎమ్మెల్సీ ఇవ్వరు, పిసిసి అధ్యక్షునిగా చేస్తానని అధ్యక్షునిగా ఇయ్యరు. ఉద్యమకారుడు, కొట్లాడిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వాని వినిపించిన వ్యక్తి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతోటి తోడై ఉన్న వ్యక్తి అని చెప్పేసి మంత్రి పదవి ఇస్తానని మంత్రి పదవి ఇవ్వరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ తోడు నిలిచిన వ్యక్తి కదా, ఒక సామాజిక వర్గానికి భయపడా అతనికి కనీసం ఒక గౌరవమైన ఇయ్యని పోస్టు మీరు కనీసం ఇస్తలేరు. ఈరోజు మీ పక్కకు ముఖ్యమంత్రి అయిన మీ పక్కకు ఈరోజు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీని దూషించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వాళ్ళు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో అధికారాన్ని అనుభవించిన వాళ్ళు మీ పక్కకి ఈరోజు ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, మినిస్టర్లుగా మీ పక్కకు చలామణి అవుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడిని అద్దంకి దయాకర్ గారిని మీరు విమర్శించినందుకు, మీరు విస్మరిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి గుర్తెరిగి మీరు ఆయనకు గౌరవానికి తగ్గట్టుగా, అద్దంకి దయాకర్ గారి గౌరవానికి తగ్గట్టుగా అతనికి మీరు మంచి పదవి ఇవ్వాల్సిందిగా మీరందరూ ఇట్లా అనుకోవచ్చు. అద్దంకి దయాకర్ గారి గురించి మాట్లాడుతున్నాడు, అద్దంకి దయాకర్ గారి సామాజిక వర్గం కావచ్చు అనుకోవచ్చు. నేను అద్దంకి దయాకర్ గారి సామాజిక వర్గము కాదు, అద్దంకి దయాకర్ గారి యొక్క కులము కాదు, కేవలం నికాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తగా ఒక కాంగ్రెస్ నాయకునికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దయచేసి అతనికి మంచి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీరు భరోసా కల్పించవలసిందిగా
కష్టపడ్డ కార్యకర్తలకు మీరు పదవి వస్తుందని దీని ద్వారా సందేశం ఇచ్చాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. జై కాంగ్రెస్.